ఇదివరకు ఏంటంటే ఒక దొంగతనం జరిగితే ఆ సొత్తు దొరికినప్పుడు దాని మీద దర్యాప్తు చేయటం. లేదా దొంగతనం జరిగిందని కంప్లెయింట్ ఇస్తే దాని ఆధారంగా విచారించడం, సొత్తుని రికవర్ చేయడం జరిగేది. ఇప్పుడు ఒక విచిత్రమైనది ఏంటంటే లిక్కర్ కేసులో దొంగతనానికి సంబంధించి జరిగిందన్నటువంటిది ఎవరూ చెప్పలా. ఎవరో అజ్ఞాత వ్యక్తి ఎవరో లేఖ రాస్తే ఆ లేఖ ఆధారంగా వెరిఫై చేశారు అన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పాయింట్ని అడ్డం పెట్టి విచారణ ప్రారంభించారు. ఆ విచారణలో కొత్త పొంతలు ఏంటంటే ఫస్ట్ రాజకేశిరెడ్డే కీలకం. ఇదే అతని పేరేంటి, వాసుదేవరెడ్డి కీలకం. ఆ తర్వాత రాజకేశిరెడ్డి కీలకం. ఆ తర్వాతన గోవిందప్ప బాలాజీ కీలకం. ఆ తర్వాత ధనుంజయ రెడ్డి కీలకం. కృష్ణమోహన్ రెడ్డి కీలకం. ఆ తర్వాతన మిథున్ రెడ్డి కీలకం. విజయసాయిరెడ్డి కీలకం. చెవిరెడ్డి కీలకం. వీళ్ళే 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 ఎంతమంది అయిపోయారు. అందరూ ఎవరి కాళ్లే. ఆ తర్వాత ఈ డబ్బులకి సంబంధించి కూడా భలే విచిత్రమైనటువంటిది అనమాట. ఈ రోజు వరకు రూపాయి పట్టుకోలే. ఓ పక్కనేమో ఎలక్షన్స్కి ఖర్చు పెట్టేశారు అని ఒక పక్క వార్తలు రాస్తారు. ఇంకో పక్కనేమో రాజకేశిరెడ్డి వ్యాపారంలో పెట్టుబడులంతా ఇయే అంటారు. బాలాజీ గోవిందప్ప వ్యాపారాల పెట్టుబడులన్నీ ఇయే అంటారు. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి అక్కడెక్కడో టాంజానియాలో ఐరన్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు చెవిరెడ్డి. కాబట్టి ఆ డబ్బులు కూడా ఇందులో ఈ డబ్బులతోనే కడదాం అనుకున్నారు. ఇప్పుడు మొన్న గనక అతను చెవిరెడ్డి వాళ్ళకి శ్రీలంకలో ఇవి ఉన్నాయి, వ్యవసాయం అది ఉంది, దానికోసం వెళ్తుంటే ఆపేసి పారిపోతుంటే పట్టుకున్నామని చెప్పారు. ఇప్పుడు అట్లాగే టాంజానియాలో అతను ఫ్యాక్టరీ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళ అబ్బాయి లండన్లో చదివొచ్చాడు కాబట్టి అతను పెట్టుకోవాలనుకుంటే లేదు ఇక్కడ డబ్బులే పట్టుకెళ్ళాలనుకుంటా. నిన్న మొన్న ఏం రాశారు, ఈ డబ్బులు తీసుకెళ్ళేసి ఎలక్షన్లో ఖర్చు పెట్టారు, అసలు వాళ్ళ ఎలక్షన్లో వైసీపీ ఖర్చు పెట్టిన డబ్బులు అంతా ఇవ్వన్నారు. మళ్ళీ ఇప్పుడేమో టాంజానియాలో స్టీల్ ప్లాంట్ అంటారు. ఇట్లాగా అదేది మనకు గనక ప్రకాశం బ్యారేజీని పడవలతో కొట్టేసి కూలగొట్టాలని కుట్ర పన్నారని ఎట్లా చెప్తారో అట్లా ఉందన్నమాట వ్యవహారం.